హాయ్ హలో అండి. ఇవాళ రెసిపీ వచ్చేసి చేపల పులుసు. ఈ చేపల పులుసులో నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేసి చేశానండి. చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్. తప్పకుండా చూసి ట్రై చేయండి. ముందుగా చేపలను ఇలా క్లీన్ చేసుకున్నాను. తర్వాత కావాల్సిన ఇంగ్రీడియంట్ చూసేద్దాం. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఒక ఆనియన్ని ఇలా కచ్చాపచ్చాగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తగినంత కారం, సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు ఇలా నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలి. గరం మసాలా, ధనియా పౌడర్, మెంతులు, జీలకర్ర వేయించిన పౌడర్, అలాగే సపరేట్గా జీరా పౌడర్. ఇది వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్. మనందరం ఇప్పుడు ఆవకాయ పచ్చడి పెట్టేసుకుంటాం కదా, ఆ ఆవకాయ పచ్చడిలోని ఆయిల్ అన్నమాట. ఈ ఆవకాయ పచ్చడిలోని ఆయిల్ చేపల పులుసులో వేయడం వల్ల గొప్ప రుచిగా ఉంటుంది. చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం చేపల పులుసు అయితే పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ ఇలా పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుంది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేద్దాం. చక్కగా ఈ రెండింటిని దోరగా మంచిగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన అనేది రాకుండా. ఈ అల్లం వెల్లుల్లి అలాగే ఆనియన్ పేస్ట్ అనేది చక్కగా దోరగా వేయించుకోవాలి. ఇది సరిగ్గా వేగితేనే పులుసు మంచి టేస్టీగా టెక్స్చర్గా ఉంటుంది. చక్కగా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకుందాం ఒక 10 నిమిషాలు. మనకి ఈ గ్రేవీ పేస్ట్ అనేది చక్కగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు తగినంత పసుపు యాడ్ చేసుకున్నాము. అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసి చక్కగా కలిపేసుకున్నాము. చేపల పులుసు ఒక 4-5 వెరైటీస్లో చేస్తాను నేను. ఈరోజు అందులో ఒక వెరైటీ మీకు చూపిస్తున్నాను. ఈ వెరైటీ కొంచెం పాత పద్ధతిలో ఉంటుంది, కానీ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. చక్కగా ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకుందాం. చక్కగా వేగుతుంది కదా. ఇప్పుడు కర్రీకి సరిపడా కారం అయితే యాడ్ చేసుకుందాము. చేపల పులుసు కాబట్టి కొద్దిగా కారం అయితే ఎక్కువగానే పడుతుంది. ఈ విధంగా వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. మంచిగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకుందాము. చింతపండు పులుసు కూడా యాడ్ చేసి ఒక 2 నిమిషాలు ఈ విధంగా కుక్ చేసుకుందాం. ఈ విధంగా పులుసు వేసాక కొంచెం మనకి పులుసు అనేది మరుగుతూ ఉన్నప్పుడే మనం చేపలు అనేవి సర్ది పెట్టేసుకోవాలి. మంచిగా కడిగి పెట్టుకున్న ఫిషెస్ని చక్కగా సర్ది పెట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్ని ఫిషెస్ని నీట్గా పెట్టేసుకుందాము. చేపల పులుసు చేసే విధంగా చేస్తే దీనికి మించిన వంటకం వేరేది లేదనిపిస్తుంది. అంత బాగుంటుంది టేస్ట్. చాలా హెల్దీ కూడా చేపలు. ఇవి వచ్చేసి గోదావరి ఫిషెస్ అన్నమాట. మాకు గోదావరి దగ్గరలో ఉంటుంది. సో చక్కగా చేపలు అనేవి దొరుకుతుంటాయి. ఈ విధంగా పెట్టేసి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. చేప చూడండి చక్కగా పులుసులో ఏ విధంగా కుక్ అవుతుందో. ఇలా 10 నిమిషాలు చేపని ముందుగా పులుసులో వాటర్ పోయకుండా ఉడికించడం వల్ల చేపకి మనం వేసిన గ్రేవీ ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా పడతాయి అన్నమాట. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. మనకి ఎంత పులుసు కావాలో దానికి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం. గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసాము. ఇప్పుడు మన చేపల పులుసుని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి మంచిగా కుక్ చేసుకుందాం. చేపల పులుసు అయితే చక్కగా కుక్ అవుతుంది కదా. ఇప్పుడు మనం మసాలాలన్నీ యాడ్ చేద్దాము. ఇది వచ్చేసి ధనియా అండ్ గరం మసాలా పౌడరు ఈ విధంగా యాడ్ చేద్దాం. అదేవిధంగా జీరా అండ్ మెంతి పౌడరు. ఈ జీరా మెంతి పౌడర్ కంపల్సరీ యాడ్ చేయాలి ఫిష్ పులుసులో, చేప పులుసులో. చక్కటి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా గరిటె పెట్టి కలపకుండా సైడ్స్తో ఈ విధంగా కలిపేసుకుందాం. మసాలా వేసాక కూడా పులుసు మంచిగా మరిగించుకోవాలి. ఇప్పుడు పుదీనా యాడ్ చేస్తున్నాను. ఈ పులుసుకి సరిపడా కొంచెం పుదీనా యాడ్ చేసుకొని ఆ తర్వాత మధ్యకి చీల్చినటువంటి మిర్చిని యాడ్ చేస్తున్నాను. ఈ మిర్చి కూడా చేపల పులుసులో చాలా బాగుంటాయి టేస్ట్. మంచిగా పుల్లటి టేస్ట్తో మసాలా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మరొక 10 నిమిషాలు మన చేపల పులుసుని కుక్ చేసుకుందాం. పులుసు చక్కగా చేపల పులుసు దగ్గర పడిపోయింది. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ సంవత్సరం పెట్టిన మామిడికాయ పచ్చడిలోనే నూనెని యాడ్ చేద్దాము. ఇది మ్యాజిక్ ఇంగ్రీడియంట్ అండి చేపల పులుసులో. అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రుచి చెప్పలేము. ఖచ్చితంగా టేస్ట్ చూడాల్సిందే. తర్వాత కొత్తిమీరని అయితే యాడ్ చేద్దాం. యాడ్ చేశాక
సిమ్లో ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్నాము. ఈ ఆయిల్ ఫ్లేవరు అలాగే కొత్తిమీర ఫ్లేవరు ఫిష్ పులుసుకి అంతా పట్టే విధంగా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని డిష్ అయితే రెడీ అయిపోతుంది. ఓకే అండి, మన ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఫైనల్లీ మన చేపల పులుసు అయితే ప్రిపేర్ అయిపోయింది. పీస్ చూసారా ఎక్కడ అసలు విరగకుండా వస్తుంది. అలాగే మన పులుసు కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా వస్తుంది. చేపల పులుసు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.